అంటేనే ఆడపిల్లల బతుకమ్మ. ఆడపిల్లోలే పుట్టింది బతుకమ్మ, అంగరంగ వైభవంగ బతుకమ్మ, అంగరంగ వైభవంగా అంతులేని సంబరాల అమ్మలనే గొలువంగా ఆదిశక్తి దిగిరంగా ఉయ్యాలో ఉయ్యాల. గవే బతుకమ్మలా హౌ టు ప్రిపేర్ బతుకమ్మ అంటే ముందుగా బతుకమ్మని ఏం చేస్తారంటే ముందుగా దారం వేసుకుంటారు. ఎవరు ఎరగొట్టిరమ్మా? మమ్మీకి తమాకు లేదురా, మమ్మీకి దేడి బిత్తిరింది. మమ్మీకి ఏం తెలియదు. ఎత్తి కొట్టుకుంటే ఏమొస్తుంది నాని? గాడ కొట్టుకుంటున్నావు అంత పెద్ద ఇట్లా కొట్టుకుంటున్నా. అలా సాపేసుకో అమ్మలాడి, సాపేసుకో. అంత చెత్త ఆకులలో పురుగులు గిట్లుంటే మళ్ళీ అవి దాంట్లోకే పోతాయి కదా. నువ్వు కూడా ఆడతావారా? ఉయ్యాలో ఉయ్యాలో గంగమ్మ కురిసింది ఉయ్యాలో. ముందుగా మనం ఏం చేస్తామంటే అది తొందరగా అని అమ్మ నేను ఇక్కడ చెప్తా ఉంటా. అరే పూలు ఏడ దొరికినారా? ఏమో అరే ఎటువైనా రా. అరే చెయ్యరు ఏం కాదు. ఏ దేవుడు వద్దని చెప్పలే మనకు, అన్ని దేవుళ్ళు చెప్పారు చేయమని. రైట్. ముందుగల్లా ఇట్లా ఏ ఆకిది గుమ్మడాకి పెట్టుకోవాలి. యాక్చువల్లీ దొరకదు. ఓ దేడు తిరిగి ఇంటి ముంగట ఉంది అత్తమ్మలు. రైట్. గుమ్మడాకు లేదంటే సొరకాయ పెట్టుకొని దాని తర్వాత పసుపు కుంకుమన లేకపోతే రౌండ్ కట్ చేయాలని రూల్ ఏమి లేదు, ఏం కాదు ఉండొచ్చు. మరి పువ్వు ఎట్లా కనిపిస్తుంది బయటికి? ఓ ఆకే కనిపిస్తుంది కదా. క్రియాన్ష్ కూడా రెడీ ఉండు. క్రియాన్ష్ ఆట ఆడుకుందాం రా అందగాడా అందరా చంద్రుడా అల్లేసుకుందాం రా మల్లె తీగ. దారం కట్ చేసిన కింద శిరీష మీ ఇంటికాడ చేస్తున్నారా? నువ్వు చేస్తారా అంటే ఆల్రెడీ టచ్ ఉంది నీకు. కింద 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 దారం ఉంది, సపరేట్ కింద దారం ఉంది. కట్ చేసినావా? రైట్. ముందుగా ఇట్లా పెట్టుకొని ముందుగా ప్రతి సంవత్సరం మనం ఏం చేద్దాం తెలుసా? బతుకమ్మ షూట్ తీద్దాం, బతుకమ్మ సాంగ్ రాపిద్దాం, బతుకమ్మ సాంగ్ చేద్దాం. ఈ సంవత్సరం అయితే నాకు దోడు అనిపిస్తుంది తెలుసా? ఎవరు ఏమని బతుకమ్మ పాట చేస్తారు? హలో ఇట్లుంచి పెట్టు సప్న. ముందుగా మామిడి మౌనిక పాట వినిపిస్తుందట పాపం. మళ్ళీ చేశారు. ఏంది నాన్న? అయ్యి మస్తు పెడుతున్నారా నువ్వు. చిన్న బతుకమ్మ 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 వెయ్యాలో బంగారు బతుకమ్మ వెయ్యాలో. అరే ఏంది అసలు ఈ పువ్వులు చూసినా ఎప్పుడన్నా నువ్వు? మనం బోధ పెట్టడానికి అది ఆడోళ్ళ పండుగ. బతుకమ్మ అంటే ఆడపడుచులు, తెలంగాణ ఆడపడుచులు చేసుకునే పండుగ. సో ఉన్న పూలతో చిన్న చిన్నగా ఒక పెద్ద బతుకమ్మ, దాంతోపాటు ఒక చిన్న బతుకమ్మ. రైట్. రెండే వేస్తారు అదే బతుకమ్మలో. కాదు, ఎవరింట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా ఇంటికి రెండు బతుకమ్మలేనా? ఎందుకు చెప్పాలి? వై ఒంటరిగా వేయరట. ఒంటరిగా వేయరు కానీ మరి ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ 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 చేయొచ్చు కదా. చెయ్యరు అట్లా. ఇంటికి రెండే అంటే ఫ్యామిలీస్ విడిపోతే ఎవరిది వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు అనుకో, ఎంతమంది ఉన్నా రెండు బతుకమ్మలు మాత్రమే అట్లా పెద్ద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తురా, ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు అనుకో, ఆమె సపరేట్ అయిపోయారు అనుకో. అట్లా అంటే నేను ఇంట్లో అందరం కలిసి మన ఇంట్లో ఎంతమంది కలిసి ఉంటారు రెండే బతుకమ్మలు. అట్లా అంటున్నా. ఒకటే ఇంట్లో విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు చూసినావా, వాళ్ళు ఎవరిది వాళ్ళు చేసుకుంటారు. ఈ పైన ఇంకేం పెట్టావు పువ్వులు? ఒక గులాబీ పువ్వు కానీ ఇంకా పెద్ద పువ్వు. అందుకే మొత్తం తిరిగేసి వచ్చినాం. అందుకని బతుకమ్మ పండుగ వస్తే పువ్వులు కరువైపోతాయి. పొద్దున మంచిగా ఉండే, ఇప్పుడు సాయంత్రం పోయి వేసేట్టు చూసిన
ఏ ఒక్క పువ్వు దొరికినా ఎత్తుకోతారు మరి దొరకవు. మరి బతుకమ్మకి ఏ పువ్వు పెట్టినా ఇదికే ఫైనలా నువ్వు గట్టి ముడితే ఇంకా చిన్న అయితే అవుతుంది అది. అందుకే ఇప్పటికే హైట్ కనబడతలేదు. చిన్నగా మళ్ళీ పెద్ద బతుకమ్మ పెద్దగా చేసుకుంటాం. అంతేనా ఇక? ఇప్పుడు ఏదో చెయ్యాలి అన్నట్టుగా. ఇప్పుడు ఎప్పుడు ఆడతావు బతుకమ్మ? ఇక అందరు ఎప్పుడు వెళ్తే అప్పుడు, పర్టికులర్గా మనం వెళ్ళి ఆడితే కాదుగా. మనం పోయి బయట సాంగ్స్ పెడితేనే బయటకు వెళ్తారు అందరూ. అరే స్టార్ట్ అయింది అనుకుంటారు ఇక. అందరు చేస్తారటగా చాలా మంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళ చెల్లె కూడా చేసిందట. చెల్లెళ్ళు స్కూల్లోనే చేసారు ఇంటికాడ. ఇప్పుడు చేసిందట. వాళ్ళ ఊర్లో ఎవ్వరు చేయరట అసలుకి, కానీ చెల్లెనే ఫస్ట్ చేసింది. సో సాయంత్రం దీపం అయితే ముట్టించారు. దీపం ముట్టించిన తర్వాత బతుకమ్మని అయితే రెడీ చేసి గౌరవం ప్రిపేర్ చేసి, గౌరవం ఎడ పెడుతున్నావు నేను ఇది మధ్యలో పెడతా. మధ్యలో పెడతారా? ఎవరైనా నాన్న పెడతారా? మధ్యలోనే పెడతారు. రెండు చేస్తావు ఒకటి చేస్తావు? ఒకటేనా? ఏదన్నా ఒక బతుకమ్మలోనే పెడతారు. అమ్మ అది కాపాడాలి మంచిగా కట్టాలి. 4 మూలలు కట్టాలి. ఇప్పుడు అది ప్రసాదం కూడా వేసేసినావా? అటుకులు బెల్లమా? పెద్ద బతుకమ్మకి అన్నీ చేస్తాం. పెద్ద బతుకమ్మ ఎక్కువ ప్రసాదాలు చేస్తారు. అవును, బాయ్స్ అందరు ఎక్కువ ప్రసాదం కోసం వస్తారు బతుకమ్మలు వేసిన తర్వాత. రెడీయా? అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ సాంగ్స్ పెట్టిరు. ఫోన్ చేసిండా? నేను చేసిన. మరి ఎవరైనా వచ్చిరా రాలేరా అంటే అందరు వచ్చి నడువురు, మీరే రాలేరు ఇంకా అన్నారు. ఇక అంటే ఇంకా అందరూ ఇప్పుడు ఇప్పుడు ఏం కొట్ట పెద్ద బతుకమ్మ కొడతా. పెద్ద బతుకమ్మ ఇప్పుడు అగరబత్తులు ముట్టించి గౌరమ్మని చేసినాగా. శిరీషా ఏమైనా కనబడుతుందా నీకు? కనిపిస్తలేదు. నువ్వే కనబడుతున్నావు ఫస్ట్ ఇలా. అవునా? అది వెళ్తురుకుండి పెట్టాలి. నువ్వు నీకు నీడనే కనబడుతుంది. నీకు ఏడ కనబడుతుంది ముగ్గు అట్లా అయిపోయింది. అప్పుడే చిన్నగా అంటే బతుకమ్మని అట్లా పెట్టొద్దు కదా. బతుకమ్మ మట్టుకు పెట్టాలి మరి, ఎక్కువ అంత పెద్ద కూడా వేద్దు. అందుకే చిన్నగా ఫ్లవర్ వేసిన రెండు కదా. పిల్లలు వస్తారు బతుకమ్మ అన్నకి. అయిపోయిందా? తీసుకురారు మరి బతుకమ్మలు. ఇక పోతున్నాయి ఇక్కడ బతుకమ్మ మనం ఒక్కడేనా? ఎవరన్నా ఇప్పుడు వాళ్ళు కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. ఆ లోపలే ఆడుతారు పిల్లలు. మళ్ళీ ఆడి మళ్ళీ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఈయన పెడతారా? మరి మన బతుకమ్మ వేసుకోదాంపా. వాళ్ళు కూడా తెస్తున్నట్టుగా పీకే వేస్తారు అందరూ. ఇంకా కూరలు ఎందుకు ఇచ్చినావు నాన్నగానికి? కూరలు ఆడతారా బతుకమ్మ ఆడతారా? బతుకమ్మ అమ్మ ఉంటేనేమో మంచిగా పాటలు వాళ్ళు ఇప్పుడు అందరు డీజే ఆడుతారు. పెట్టరా అన్న పెట్టి. అమ్మ కాకుండా బాగానే పట్టుకుంది. పట్టుకుంటున్నామే మెల్లగా. ఓ నాని పెద్ద బతుకమ్మ ఎత్తుకున్నావారా? అవునా? ఫోటో ఇస్తా నీకు. నాని ఫోటో ఇస్తావరా? మమ్మీ అది కూడా తీసుకోవద్దు. నువ్వు అటు ఒప్పుకుని చూస్తా. నువ్వు పట్టుకుంటావు సరే. లేకపోతే ఆ బుడ్డని ఎత్తుకో. రైట్. అవునా? అదే వెనక జర్రా ఫోటో తీస్తా మీకు. ఓ నాని మెల్లగా రైట్. అట్లా ఉండు. మెల్ల నడవాలన్నా సరేనా? మంచిగా ఈ సంక దిగడాడు అని కోళ్ళతో ఆడతాడు. ఇవి ఇంట్లో పాటలు పెట్టారు. పోతున్నాయి. ఇవి ఇంట్లో ఆడమా మనం? బయటనేనా? మీరు వాడరు చేయాలి చూస్తా. మీ పాటలు కదా పాటలు చిన్నమ్మలు కూడా ఎవ్వరు లేరు. అందుకని మీరే వాడాలి మరి. అంత నోరు ఎక్స్పెక్ట్ కావాలి. తెలంగాణ పల్లెలలో ఉయ్యాలలో రామ ఉయ్యాలలో ఊరువాడ అంత తిరిగే ఉయ్యాలలో రామ ఉయ్యాలలో గల్లి గల్లి అంతా ఆడే ఉయ్యాలలో రామ ఉయ్యాలలో పసిడి సేను మరువాలే ఉయ్యాలలో రామ ఉయ్యాలలో. నీ కోరిని పట్టుకోవాలా? నువ్వు మంచిగా జారదామ దొరుకుతుంది. అటు ఇటు చేస్తుంది.
ఏయ్, అది వేసినాక, అది వేసినాక. నీ కదా ప్రసాదమే ఫస్ట్ ఇది మంచిగా ఉంది వాళ్ళు చేసి వస్తాడా మొత్తం అరే నీకన్నా చిన్న అనుకుంటుండ్రా అడుగుతున్నాడు ఇట్లా అంటుండే నీకన్నా చిన్న అనుకుంటున్నా ప్రసాద్ తిన్నాక నోట్లో